నిలబెట్టుద్ది. మళ్ళీ దేవుణ్ణి కలుసుకుంటావు, దేవుణ్ణి ఎదుర్కొంటావు, దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తావు. ఆయన మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరం అని వింటావు. నన్ను ఒకటి అడిగాడు, ఆడికి అన్ని తెలత కేసాలు తప్ప ఇవ్వలేదు అని. అంత బాగుంది కానీ అంత దేవుడు అంత స్లోగా ఎందుకు మాట్లాడాడు అడిగేది. ₹1,00,00,000 డౌట్ అడిగేది. అవునండి, దేవుడు చాలా గంభీరంగా పవర్ఫుల్గా మాట్లాడతాడు కదా, దేవుడు అంత చిన్న ఎందుకు మాట్లాడాడు అంటే నేను చెప్పాను, రే ఇప్పుడు నీతో నేను మెల్లిగా మాట్లాడుతున్నాను, పెద్దగా అరిసి మాట్లాడుతున్నాను. మెల్లిగానే అరిసి దమ్ము లేకంటావా అని. అట్లా కాదులే, మరి ఎందుకంటే దగ్గరగా ఉన్నాను కదా. మరి అదేరా పాయింట్. ఎక్కడో గుహలో ఉన్నప్పుడు బాధ, ఇప్పుడు శిఖరం మీదకి వచ్చాడు. దేవుడు ఎదురుగా అరిసి మాట్లాడే అవసరం లేదు, ముఖాముఖిగా దగ్గరగా మాట్లాడుతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దూరముగా గట్టిగా పెద్దగా అరిచి చెప్పాల్సినంత దూరంలో ఏలియాలేడు. దేవునికి దగ్గరికి వచ్చేసాడు. కొండ శిఖరానికి వచ్చేసి అక్కడ రాసిన మాట 11 వచ్చేలో యెహోవా ఆ వైపునకు సంచరించగా. ఆమేన్ అని చెప్పండి గట్టిగా.